కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 38వ పుట్టినరోజు వేడుకలు శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. సుమారు 200 మందికి వస్త్రాలు అందజేశారు. వేల మందికి అన్నదానం నిర్వహించారు. రామ్మోహన్ నాయుడు బర్త్డే సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కేంద్ర గ్రంథాలయంలో మొక్కలు నాటారు. తండ్రి ఎర్రంనాయుడుకు తగ్గ తనయుడిగా ఆయన ఆశయాలకు వారసుడిగా రామ్మోహన్ నాయుడు ఎదిగారని ఎమ్మెల్యే శంకర్ ప్రశంసించారు. రాజకీయాల్లోకి వచ్చిన పుష్కర కాలంలోనే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారన్నారు. రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ అందరికీ ఆదర్శమన్నారు. ఎంపీ లార్డ్ నిధులతో రామ్మోహన్ నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు, శాశ్వత భవన నిర్మాణాలు ఆయన కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయన్నారు. నిన్న మొన్న కూడా ఆయన మినీ వేడుకలు స్టార్ట్ చేస్తూ నిన్న కూడా అనాథ శరణాలయంలో అలాగే వృద్ధాప్య ఆశ్రమంలో భోజనాలు అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అయిన తర్వాత రిక్షా కార్మికులకు దుప్పట్ల పంపిణీ జరుపుతాం. అలాగే నిరుపేద మహిళా సోదరిమణులకు షేర్ల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. తరువాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ వారణాసిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రతి నెల అక్కడ పరుగులు పెట్టిస్తూ ప్రతి నెల దాన్ని రివ్యూ చేస్తూ అలాగే రేపు రాబోయే రోజుల్లో శ్రీకాకుళంకి మరొక ఎయిర్పోర్ట్ తేవడానికి కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలని చేపడుతున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిన్న మొన్న కూడా